ముందు ఒక గిన్నె పెట్టి చేపల పులుసుకి కొంచెం సాజీర వేయాలి, కొంచెం కరివేపాకు, ఆనియన్ పేస్ట్ వేసి దీన్ని కొంచెం ఫ్రై చేయాలి. ఆనియన్ పేస్ట్ని ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక కలిపి పెట్టాం కదా, ఇది జస్ట్ కొంచెం ఉల్లిపాయ పేస్ట్లో కలవడానికి మాత్రమే. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసేసి వాటర్ వేసేసి మరగనివ్వాలి. ఇవి మరుగుతున్నాయి. ఇందులో మనం ఆల్రెడీ ఉప్పు కారం వేసి కలిపిన ఫిష్ ఉంది కదండి, అవి ఇందులో వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. చిన్న మంట మీద కొద్దిసేపు పెట్టాలి ఎక్కే వరకు. ఇందులో కొంచెం జీలకర్ర, మెంతులు పొడి కొంచెం వేయాలి. వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అయితే అయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి ఎక్కువ కలపకూడదు, జస్ట్ మామూలుగా జస్ట్ ఇలా కలపాలి. ఫిష్ అనేది ఓకే అండి. ఈ చేపల పులుసు ఇప్పుడు తినకంటే సాయంకాలం కానీ రేపు తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.